వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు శివగారు బర్త్డే, కాకపోతే మీటింగ్ నాదే, ఎందుకంటే మీటింగ్ మొత్తం హెచ్ఎల్ ల్యాప్ మీదే నడుస్తుంది. సో శివగారు, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఇందాక వెంకట గారు మనకి పీపీటీ చూపించారు. ఈ పీపీటీలో గ్రోత్ కానీ చూస్తే, ఎస్పెషలీ నేను సెక్యూర్డ్ హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి, సెక్యూర్ 2018 అరౌండ్ మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలో నేను ఎంటర్ అయినప్పుడు అరౌండ్ 15 to 17 crores ఉంది. ఆ రోజు నుంచి కూడా శివగారు ఈ ప్రోడక్ట్ని ఫోకస్ చేసి ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. దాన్ని డెడికేటెడ్గా ఫోకస్ చేసింది పోస్ట్ కోవిడ్. ఈరోజు ఆల్మోస్ట్ 1000 crores వచ్చాం. నేను శివగారికి ఈ స్టేజ్ మీద ఐ ప్రామిస్ యూ సార్, ఏప్రిల్ ఎండింగ్కి మీకు 50 మంది బ్యాంక్ రిజైన్ చేసి మన దగ్గర జాయిన్ అవుతారు. అది నా కమిట్మెంట్. అండ్ సెకండ్ కమిట్మెంట్, వెంకట గారు 35% ఇచ్చారు గ్రోత్, నేను 100% ఇస్తున్నాను గ్రోత్. సో దిస్ ఈజ్ మై కమిట్మెంట్ బిహాఫ్ ఆఫ్ స్టార్ పవర్ టీమ్. సో ఇప్పటి వరకు నేను అదర్ ప్రొడక్ట్స్ వాళ్ళని మోటివేట్ చేయలేదు. ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళని మోటివేట్ చేస్తాను. 100% అందరూ చేసి దీన్ని అడిషనల్ రెవెన్యూ కూడా వచ్చే విధంగా నేను చూపిస్తాను. అండ్ 25, 26 ఏదైతే వెంకట గారు ఇందాక 24% హెచ్ఎల్ ల్యాబ్ కంట్రిబ్యూషన్ అన్నారో, దాన్ని 70%కి తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. అండ్ ఇది మీ అందరి సపోర్ట్ తోటే నడుస్తుంది. అండ్ ఫైనల్గా శివగారితో నా జర్నీ 2016లో స్టార్ట్ అయింది. నేను డిఎస్టీ హ్యాండిల్ చేసేవాడిని. డిఎస్ఏ మార్కెట్ నాకు తెలీదు. ఫస్ట్ టైం ధని అని చెప్పి ఇండియా బుల్స్లో పర్సనల్ లోన్ ధని స్టార్ట్ అయింది. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ సౌత్ ధని స్టార్ట్ చేసినప్పుడు డిఎస్ఏ విజిట్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా డిఎస్ఏలకి విజిట్స్కి వెళ్ళాను. బట్ స్టార్ పవర్ విజిట్కి వచ్చినప్పుడు ఆయన ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అందరికంటే. ఏంటంటే మిగతా వాళ్ళు సో ఎక్కడో ఆ బాసిజం, ఆ యాటిట్యూడ్ అది చూపిస్తున్నారు. బట్ ఈ పర్టికులర్ పర్సన్ మాత్రం నా ఫస్ట్ టైమే ఓ డిఫరెంట్గా అనిపించింది నాకు. ఆ తర్వాత ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ప్రతిరోజు అయిపోయింది, ఇంకా ఆయన దగ్గర అన్ని నేర్చుకున్నాను అనే పాయింట్ లేకుండా ఎవ్రీడే ఏదో కొత్తగా కనిపిస్తారు, కొత్తగా మాట్లాడతారు, అది కొత్తగా కనిపిస్తుంది. ఆ విజన్ వెరీ రేర్. సో ఐఎమ్ నాట్ ప్రైజింగ్ శివగారు, ఇట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్. ఆ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ విజన్ నాకు తెలిసి నేనైతే ఎవరిని చూడలేదు నా జర్నీలో. దట్ ఇస్ అ విజన్. బికాస్ చాలామంది బిజినెస్ హెడ్స్తో మాట్లాడుతున్నాను, సిబిఓలతో మాట్లాడుతున్నాను, ఎన్ఎస్ఎంస్తో మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ స్టార్ పవర్కి మనకున్న కాంపిటీషన్ డిఎస్ఎల్ అందరూ వన్స్ అపాన్ ఏ టైం ఆ చైర్మన్స్, ఆ ఎండీలు అందరూ నాకు డిఎస్ఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాను. బట్ శివగారిలో ఉన్న ఆ విజన్ ఏదైతే ఉందో దట్ సూపర్. సో థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ స్టార్ పవర్ టీమ్. సో ఇప్పుడు ఈరోజు మనం 34,000 crores వచ్చాం. నెక్స్ట్ ఏదైతే మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదో ఆ నెంబర్కి అందరం ప్రతి ఒక్కరం వర్క్ చేద్దాం. శివగారితో జర్నీ అనేది ఇట్స్ నెవర్ ఎండింగ్, ఎవ్రీడే లెర్నింగ్. శివగారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ అడ్వాన్స్ బర్త్డే టు వెంకట గారు. ఈస్ ఇందాక శ్యామ్ అండ్ శ్రీకాంత్ గారు చెప్పినట్టు, సో శివగారు ఏదైతే ఉందో ఆ విజన్ని ముందుకు డ్రైవ్ చేసిన దాంట్లో మెజారిటీ రోల్ సో డ్రైవ్ చేసింది వెంకట గారు. నేను ఆయన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ రాజేష్, వితౌట్ అకౌంట్స్ నథింగ్. మీ అందరూ తెలిసిందే. ఫైనల్గా ఎంత బిజినెస్ చేసినా పేఅవుట్ వచ్చిందా లేదనేది పాయింట్. ఆ పేఅవుట్ డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తున్న రాజేష్కి ఐ థింక్ అతను ఈరోజు అవైలబుల్ లేడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ స్టార్ పవర్ టీమ్. థ్యాంక్ యూ.